ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెళ్ళు లక్ష్మి, వెళ్ళి కాగితాలు పట్టరా, వెళ్ళు. పదండి. రండి. ఆగండి నాన్న. రే బంటి, ఇలా రా. ఏంటి నాన్న? అడ్డంగా పడుకో. ఎందుకు నాన్న? చెప్పింది చెయ్యి. నాన్న, మీరు స్థలం అమ్మాలనుకుంటే వీడు చచ్చిపోయాడనుకుని దాటుకుని వెళ్ళమ్మండి. బాగానే అర్థమవుతుందమ్మా. ఎంతసేపు మీరు మీ బిడ్డల పెళ్లి చేయాలని చూస్తున్నారు, అలాగే మా బిడ్డల భవిష్యత్తు కూడా మేము చూసుకోవాలి కదా. మిమ్మల్ని ఆపడానికి ఇంతకంటే నాకు ఏ దారి దొరకలేదమ్మా. అమ్మా, నీకు జాను పెళ్లే ముఖ్యం అనుకుంటే నా కొడుకుని దాటుకుని వెళ్ళిపోండి. మీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పండి. ఒకవేళ సంబంధం కావాలి అనుకుంటే తులసి తన వాటా వద్దనుకుంటుంది కాబట్టి 3 భాగాలు వేయండి. అందులో జాను వాటా అమ్మి పెళ్లి చేయాలనుకుంటే చేసేయండి. మాకేం అవసరం లేదు. మా వాటా మాకు రాసి చేయండి అంతే. నాన్న వద్దు నాన్న, నాన్న బాధపడకు నాన్న. నాన్న ఎలాంటి కొడుకులురా మీరు? నేను మిమ్మల్ని కన్నానే గాని మిమ్మల్ని అత్తారింటికి పంపించలేని అసఫలతో తండ్రి నమ్మ నేను. నన్ను క్షమించండి తల్లి. అయ్యో అమ్మాయి అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాక ఆలస్యం చేయడం ఎందుకు? తొందరలో పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. ఇదేంటిది? నేను ప్రేమించిన కళ్యాణిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే కనిష్కతో పెళ్ళంటున్నారేంటి? ఏంటి, ఎవరో అమ్మాయిని ప్రేమించానన్నాడు కానీ కనిష్కతో పెళ్ళని ఇక్కడికొచ్చి కూర్చున్నాడు. ఏంటి సిద్ధు, ఆస్తులు అంతస్తులు హోదాలు చూడగానే మనసు మార్చేసుకున్నావా? అదేంటో అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి, ఎవరినో ప్రేమించాను అన్నావు, తనకి ప్రపోజ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను అన్నావు. కానీ కనిష్క ఫ్యామిలీని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చూడగానే బేరీస్ వేసుకుని భవిష్యత్తు బావుండాలంటే తన చేయి పట్టుకోవడమే కరెక్ట్ అనిపిస్తుందా? వదినా, అసలు విషయం నీకు తెలీదు. నేను ప్రేమిస్తున్న అమ్మాయికే నా మనసులో ఉన్న మాట చెప్పాను, కానీ తను వినకుండా వెళ్ళిపోయింది. కరెక్ట్గా అదే ప్లేస్లోకి కనిష్క రావడంతో తననే నేను ప్రేమిస్తున్నానేమోనని కనిష్క భ్రమపడి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసింది. అవునా? అంటే నువ్వు కనిష్కను ప్రేమిస్తున్నా అన్నది నిజం కాదా? ఆ విషయం చెప్దాం అనుకుంటేనే ఎవరికి వాళ్ళ ఆనందంతో పెళ్లి ముహూర్తాలు కూడా మాట్లాడేసుకుంటున్నారు. సిద్ధు,
నువ్వు అసలు విషయం చెప్పకుండా ఆగిపోతే అవతల కళ్యాణ మండపానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేలా ఉన్నారు. వెళ్ళు, వెంటనే వెళ్ళి మీ నాన్నకి విషయం చెప్పే. నువ్వు ప్రేమిస్తున్నది కనిష్కను కాదు, కళ్యాణిని అని నిజం చెప్పేసే సిద్ధు. చెప్పాలని నాకు కూడా ఉందోదిన, కానీ నాన్న కళ్ళల్లో ఆ సంతోషం చూసావుగా. ఇప్పుడు నేను వెళ్ళి నిజం చెప్తే నాన్న తట్టుకోగలడా? అన్నీ నువ్వే చెప్తావేంటి సిద్ధు? నువ్వు కనిష్కను చేసుకోవాలనుకుంటున్నావా, కళ్యాణిని చేసుకోవాలనుకుంటున్నావా? క్లారిటీ ఇవ్వు. నాకు వేరే ఆలోచనే లేదోదిన. నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు తనని ప్రేమిస్తున్నావని కనిష్క గాల్లో తేలిపోతుంది కదా. చూడు సిద్ధు, నీ మనసు కూడా తేలికవ్వాలి. అందుకే వెళ్ళి వెంటనే నిజం చెప్పేసే. లేదంటే అందరి గుండెలు బరువెక్కడం కాదు, మన పరువు కూడా పోయేలా ఉంది. వెంటనే చెప్పొచ్చోదిన, కానీ నా ప్రేమ విషయం కళ్యాణికి తెలియకుండా చెప్పానంటే నాన్న సంతోషాన్ని కూడా దూరం చేసిన వాడినవుతాను. కళ్యాణి కాదంటే కనిష్కను చేసుకుందాం అనుకుంటున్నావా? 2 పడవల మీద కాలు పెడుతున్నావు సిద్ధు. లేదోదిన, నువ్వు పొరపాటు పడుతున్నావు. నా ప్రేమ విషయంలో కళ్యాణి మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో నేను కనుక్కోకుండా ఇంట్లో వాళ్ళని అప్సెట్ చేయడం నాకు ఇష్టం లేదు. అలా అని కళ్యాణి కాదంటే కనిష్కతో అడ్జస్ట్ అయిపోవాలని కాదు. చూడు సిద్ధు, నువ్విలాగే ఆలోచిస్తూ ఉంటే ఆలస్యమైపోతుంది. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. నీ ప్రేమ విషయం చెప్పడానికి నువ్వు వాయిదాలు తీసుకుంటే. లేదోదిన, వాయిదా వేయను. ఈ విషయాన్ని ఎవరికి ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను నా కళ్యాణినే పెళ్లి చేసుకుంటాను. ఆడపిల్ల పెళ్లి చెయ్యాలంటే మగపిల్లలు బాధ్యతగా తీసుకుంటారనుకున్నాను. బరువుగా తీసుకున్నారని నాకు బాధగా ఉందండి. అదే బరువు నీ పరువు అనుకుంటే దాన్ని కాపాడుకోవడానికి తలో చేయి వేసి అమ్మాయిని అల్లుడు గారికి అప్పగించేంత వరకు ఒకరి చెయ్యి ఒకరు విడిచిపెట్టేవాళ్ళు కాదు లక్ష్మి. మన కష్టాలను అర్థం చేసుకునే 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాం. మనల్ని ఓదార్చే వాళ్ళు ఒక్కొక్కరిగా దూరం అయిపోతారేమో లక్ష్మి. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదండి. మనకు సాయంగా ఉందని దూరంగా వెళ్ళిపోతుందని ఆపకూడదు కదా. తనకి భవిష్యత్ ఇవ్వాలి కదా. నిజమే లక్ష్మి, కానీ ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలన్నదే ప్రశ్న.